ఓవైపు వాన, మరోవైపు జనం హైరాణ, ఇంకోవైపు బురద రాజకీయం. ఇది ప్రస్తుతం తెలంగాణలో పరిస్థితి. తాజాగా ఖమ్మంలో చెలరేగిన రచ్చ పొలిటికల్ హైటెన్షన్ సృష్టించింది. అసలు ఇంతకీ ఏం జరిగింది, ఏం జరుగుతోంది? వరద బాధితులను పరామర్శించేందుకు క్షేత్రస్థాయి పర్యటన వల్ల అటు అధికార పక్షం ఇటు ప్రతిపక్షం నువ్వా నేనా అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి. వరద ఉధృతికి వణికిపోతున్న ఖమ్మం ఒక్కసారిగా రాజకీయ మంటల్లో చలి కాచుకుంటోంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న బీఆర్ఎస్ కీలక నేతలపై జరిగిన రాళ్ల దాడితో ఒక్కసారిగా అగ్గి రాజుకుంది. ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్న మాజీ మంత్రులు హరీష్ రావు, పువ్వాడ సహా పలువురు మంత్రుల ఎమ్మెల్యేల కాన్వాయ్పై ఒక్కసారిగా రాళ్ల దాడి జరగడం ఉద్రిక్తతలకు దారితీసింది. ఈ ఘటనలో పలువురికి గాయాలవడంతో ఆసుపత్రికి తరలించారు. వరద బాధితుల కోసం వచ్చిన సీఎం దూరం నుంచే చేతులూపుతూ వెళ్లడంతో ప్రజలను తీవ్ర నిరాశకు గురిచేసిందని, ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు వారి దగ్గరికి వెళ్తుంటే కాంగ్రెస్ వాళ్లు ఓర్చుకోలేక దాడులు చేశారని మండిపడుతున్నారు బీఆర్ఎస్ నేతలు. ఇలాంటి దాడులకు భయపడే ప్రసక్తే లేదన్నారు హరీష్ రావు. ఈ ఘటనకు సీఎం రేవంత్ రెడ్డే బాధ్యత వహించాలని కేటీఆర్ అంటే, ఇలాగే దాడులు కొనసాగితే తాము తిరగబడతామని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. సాయం చేయడానికి ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మేము ఎమ్మెల్యేలం వస్తే మా మీద కూడా దాడి చేయిస్తారా? అంటే ఏందన్నట్టు మీరు ఏం రాజ్యం నడుపుతారు? ఇదే ఆ ప్రజాపాలన? మేమేం భయపడం. తెలంగాణ ఉద్యమంలో నీ తాత జేజమ్మలతో కొట్లాడిన చరిత్ర మాది. తెలంగాణ రాష్ట్రం తెచ్చిన చరిత్ర మాది. ప్రజాస్వామ్యంలో ఇలాంటి ఘటనలకు తావులేదన్నారు మంత్రి తుమ్మల. బీఆర్ఎస్ నేతలు వరదలను కూడా రాజకీయాలకు వాడుకునేందుకు ప్రయత్నించడం సిగ్గుచేటన్నారు. అక్కడ వీళ్ళు రాజకీయంగా ఏదో మాట్లాడబోతే ఎవళ్ళో ప్రశ్నించారని ఆళ్ళు కుర్రోళ్ళు నెట్టుకున్నారని తోచుకున్నారని నేనైతే చూడలేదు. ఎట్టి పరిస్థితుల్లో అటువంటి పద్ధతుల్ని ప్రజాస్వామ్యంలో ఎవళ్ళం కూడా హర్షించాం. ఈ చిల్లర గొడవలతోటి రాజకీయాలు నడిపి ఈ చిల్లర వ్యవహారాలతోటి రాజకీయం ద్వారా మళ్ళీ మనం ఏదో మాట్లాడుకోవాలనుకుంటే ఎవరికి కరెక్ట్ కాదు. కాబట్టి వీళ్ళు ప్రేరేపించినా ఇంకొకళ్ళు ప్రేరేపించినా అటువంటి చర్యల్ని ఈ ప్రభుత్వం సహించదు. మరి ఈ వరద రాజకీయం ఎక్కడ ఆగుతుందో, ఏ మలుపు తీసుకుంటుందో చూడాలి.